ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ నరదిష్టి నివారణ కాల భైరవాయ నమో నమః. ఓం శుక్ర అరిష్టేతు సంప్రాప్తే శుక్ర పూజాంచ కారయేత్. శుక్రధ్యానం ప్రవక్ష్యామి కలత్రత దోషపీడోప ఉపశాంతయే. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు అందరికీ స్వాగతం పలుకుతూ జ్యోతిష్య అభిమానులకు సనాతన ధర్మ వీక్షకులకు సంరక్షణ అందరిపైనను శుక్ర భగవానుడి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుందాం. శుక్ర భగవానుడు అనగానే కలత్రతకారకుడు, యోగకారకుడు, భోగకారకుడు, సంపూర్ణ నూతనమైనటువంటి జీవితాన్ని ప్రారంభించాలి అనుకుంటున్న అందరికీ నిండా ఐశ్వర్యం, ఆరోగ్యం, ధనం, ఇహపరమైన సుఖ సౌఖ్య భోగ భాగ్యాలను కలిగించేటువంటి వారే శుక్ర భగవానుడు. 26/12/2023 నుండి 18/1/2024 వరకు వృశ్చిక రాశిలో ఏడాది తర్వాత సంచారం చేయనప్పుడు ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మిథున రాశి వారికి ఏడాది తర్వాత శుక్ర భగవానుడు వృశ్చిక రాశిలో రుణ రోగ శత్రుస్థానంలో సంచారం చేయడం వలన నూతనమైనటువంటి పనులు ప్రారంభించాలి అనే కార్యక్రమంలో బంగారు ఆభరణాలు కొనుగోలు చేయాలనేటువంటి విషయంలో షేర్లలో పెట్టుబడిలో పెట్టేటువంటి కాల సమయంలో ఆచి తూచి నిర్ణయం తీసుకోవడం చాలా ఉత్తమోత్తమం. లేకపోతే విందులని, వినోదాలని, ఆధ్యాత్మిక కార్యక్రమాలని విచ్చలవిడితనంగా డబ్బులు ఖర్చు పెట్టే పరిస్థితి అధికంగా ఉంటుంది. అదే కాకుండా చేస్తున్న ప్రతి పనిలో విఘ్నత కలిగి దీనికి ఎంత అవసరమో అంతే ధనాన్ని ఖర్చు పెట్టగలిగినట్లయితే రుణ సమస్యలు, రోగ సమస్యలు తొలగిపోయి ఆధ్యాత్మిక తీర్థయాత్ర కార్యక్రమాల్లో అద్భుతమైన ఆనందమైన జీవితం మీ సొంతం కాబోతుంది. శుక్ర భగవానుడు అందరిపైన చల్లని చూపు చూసినట్లయితే నిత్యము నూతనమైన వస్త్రాలు, పట్టు పీతాంబర వస్త్రాలు, బంగారు ఆభరణాలు, నూతనమైన వాహనాలు, గృహాలు, విదేశీయానము, సంపూర్ణంగా మనసులో ఏదైతే కోరుకుంటున్నారో అది విజయం సాధిస్తూ అద్భుతమైన ఆనందంలో ఉక్కిరి బిక్కిరి చేసేటువంటి దశనే శుక్రమహార్దశ. అందుకే చాలామంది అదృష్టవంతుని ఎవరు ఆపలేరు అని ఎలా చెప్తారో వాళ్ళు మట్టి పట్టుకున్న రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కోట్లు సంపాదించడం, భవన నిర్మాణ కార్యక్రమాల్లో కోట్లు సంపాదించేస్తూ వ్యాపార సామ్రాజ్యాన్ని వారి యొక్క చూపుతో కట్టి చేసే శక్తి శుక్ర భగవానుడికి మాత్రమే ఉంటుంది. కనుక ఈ శుక్రుడు ఒక్కొక్కరి జాతకంలో ఒక్కొక్క రకమైన ఫలితాలు ఉంటాయి. కనుక శుక్ర భగవానుడి యొక్క ఆశీస్సులు కలగాలి అన్నట్లయితే ప్రతిరోజు మీరు స్నానం చేసేటప్పుడు కొద్దిపాటి సంపెంగ నూనెను కానీ లేకుంటే ఇంకా మల్లెజాజితో కూడుకున్నటువంటి సుగంధ ఫ్లేవర్లు కలిగినటువంటి పన్నీటిని నీటిలో వేసుకొని స్నానం చేయడం, ప్రతి శుక్రవారం పూట తెలుపు వస్త్రాలు ధరింపచేయడం, ప్రతిరోజు పూజ చేసిన తర్వాత ఇండ్లంతో సుగంధ పరిమళాలతో ఒక ధూపాన్ని సాంబ్రాన్ని వేసుకోవడం, వస్త్రాలకు కొద్దిపాటి అత్తరు, సెంటు, పన్నీర్ లాంటివి నిత్యము పూసుకోవడం, అలాగనే బొబ్బర్లతో కూడుకున్నటువంటి ఆహారాన్ని తినడం, అలాగనే ప్రతి శుక్రవారం పూట కళవు వెంకటనాయక అన్నట్టుగా వెంకటేశ్వర స్వామివారికి అప్పాలను వడలను నైవేద్యంగా పెట్టడం, వెంకటేశ్వర స్వామివారికి తులసిమాలను సమర్పించడం వల్ల అద్భుతమైన యోగం కలుగుతుంది. అలాగనే ప్రతి శుక్రవారం పూట ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు శుక్రహోర జరుగుతూ ఉంటుంది. కనుక తెలుపు వస్త్రాలను ధరింపచేయడము, ఇల్లంతా ధూపాలతో అంటే మంచి ఫ్లేవర్లతో సుగంధ పరిమళాలను ఉంచుకోవడం వల్ల శుక్రుడి యొక్క ఆశీస్సులు కలుగుతాయి. అలాగనే స్నానం చేసేటువంటి కాల సమయంలో మీ యొక్క బంగారు ఉంగరాన్ని రాగి చెంబులో ఉంచి ఆ తదనంతరం స్నానం చేయడం వలన సంపూర్ణమైన సువర్ణమయం మీ యొక్క జీవితంలో స్వాగతం పలకడానికి అవకాశం ఉంటుంది. అలాగనే ఒక తెలుపు వస్త్రంలో బొబ్బర్లను పోసి సూర్యభగవానికి నమస్కారం చేసుకొని 20 సార్లు ఓం ద్రాం ద్రీం ద్రోం సహ శుక్రాయ నమః అనేటి మంత్రాన్ని ఉచ్చరింప చేసుకొని ఈ యొక్క తెలుపు వస్త్రంతో కూడుకున్నటువంటి ఈ బొబ్బర్లను బ్రాహ్మణుడికి దానం ఇవ్వడం వలన అఖండ ఐశ్వర్యం కలుగుతుంది. పక్షులకు దానం చేయడం వలన మీకు రుణ సమస్యలు, రోగ సమస్యలు, గృహ భవన కార్యక్రమాల్లో ఉండబడిన ఆటంకాలు, భార్యాభర్తల మధ్య ఉండబడిన విభేదాలు తొలగిపోతాయి. అలాగనే గోమాతకు ఆహారంగా ఏర్పాటు చేయడం వలనట్లయితే సంచిత ప్రారబ్ధ ఆగమి కర్మలు కూడా తొలగిపోతాయని చెప్పి గమనించాలి. ఇంకనూ మీరు ఇవంతనూ రోజు కుదరదండి, చేయలేమండి, ధాన్యం చాలా ఖర్చు అవుతుందండి,
ఈ సమయానికి నీళ్లు పక్షులు బ్రాహ్మణులు దొరకలేదు అనుకుంటున్న వారందరికీ ఒక అద్భుతమైనటువంటి ఏమిటయ్యా అంటే శుక్రగ్రహ కల్పవృక్ష దేవత అంటారు. అంటే డైమండ్ ఉంగరం పెట్టుకోలేనటువంటి వారందరికీ, అలాంటి శుక్ర భగవాని ఆశీస్సులు కలగాలనుకుంటున్న వారందరికీ కూడా ఈ యొక్క శుక్రగ్రహ కల్పవృక్ష దేవతను గృహంలో ఉంచుకొని రోజు ఉదయము సాయంత్రము మంత్ర సాధన ఓం ద్రాం ద్రీం ద్రౌం సహ శుక్రాయ నమః లేదంటే ఓం శుక్రదేవాయ నమః అనే మంత్రాన్ని ఒక 20 సార్లు తగ్గకుండా 27 సార్లు కుదిరితే 108 సార్లు మంత్ర సాధన మీరు చేస్తూ ఈ యొక్క అగరబత్తులను అలా తిప్పుతూ ఇల్లంతా సాంబ్రాణి గుగ్గిలంతో ధూపం వేయడం వలన గృహంలో ఉండబడినటువంటి దరిద్ర దేవత బయటికి వెళ్ళిపోయి అదృష్ట దేవత మీ గృహంలో స్వాగతం పలుకుతూ ధనకనక వస్తు వాహనాలతో మీరు అద్భుతమైన విజయం స్వాగతం మీ సొంతం అవుతుందని చెప్పి గమనించాలి.